నిర్మాణ రంగానికి సర్కారు సహకారం. క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపులో మంత్రులు బట్టి విక్రమ్. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్ల పాత్ర ప్రధానమైందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న చివరి ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు సహా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే నిర్మాణ రంగానికి సంబంధించిన విషయంలో సర్కారు సహకారం ఉంటుంది అని అంటే సంస్థలకు సహకారం ఉంటుందా? ఈరోజు నిర్మాణ రంగంలో ఎక్కడో 30 అంతస్తుల బిల్డింగ్ నుండి కింద పడి చనిపోయేది ఉంటే కనీసం ఆ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కంపెనీ ఏతుందో ఆ కంపెనీ నష్టపరిహారం ఇచ్చడం పరిస్థితులు లేవు. చాలామంది ఇప్పుడు ఒకవేళ కనుక గత 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగంలో కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి లిస్టు తీస్తే కొన్ని వేల మంది నిర్మాణ రంగంలో నిర్వాసితులు మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నిర్మాణ రంగంలో కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నిర్మాణ రంగంలో పని చేసుకుంటూ అంటే చిన్న పునాది పని దగ్గర నుండి మొదలుకుంటే పెయింటింగ్ పని వరకు, ఎలక్ట్రికల్ పని వరకు, ప్లంబింగ్ పని వరకు దాదాపుగా అన్ని పనులు చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవ్వరికీ సరైన ఇన్సూరెన్స్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సపోర్ట్గా ప్రభుత్వం పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి నిర్మాణం చేస్తున్నప్పుడు కనుక పనిలో ఉన్నప్పుడు కనుక ప్రమాదానికి గురైతే వాళ్ళకి 5 లక్షల 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వమే పూర్తిగా ఫ్రీగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పథకాలు తీసుకొచ్చారండి. కానీ మీరు కంపెనీలకు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకొస్తే ఏం లాభం? కట్టడం పేదోడు, కట్టించుకునేవాడు కంపెనీకి మీరు అన్నీ ఇస్తారు కానీ కట్టడం మాత్రం ఏమీ ఇయ్యరు. యువతే బీఆర్ఎస్ సర్కారు ఏకపక్ష నిర్ణయం, నిపుణుల సూచనలు బేఖాతరు, కాళేశ్వరంలో ప్రజాధనం వృధా, నిష్పక్షపాత ఇంజనీర్లతో కమిటీ వేయాలి, అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, నష్టానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, కేంద్రంపై ప్రేక్షపాత్ర తగదు. టీజేఎస్ బహిరంగ చర్చలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. గత బీఆర్ఎస్ సర్కారు నిపుణుల కమిటీ సూచనలను పక్కన పెట్టి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రజాధనం వృధా అయిందని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అబద్ధాలు, కాగ్ చెప్పిన వాస్తవాలు అనే అంశంపై నిర్వహించిన బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణంలో వాస్తవాలు ప్రజలకు తెలిసేలా నిష్పక్షపాతంగా ఉండే ఇంజనీర్లతో కమిటీ వేయించి నిర్దిష్ట సమయంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం తగదని హితవు పలికారు. కాళేశ్వరంపై అధికార ప్రతిపక్షాలు చెబుతున్న దానిలో సామాన్యులు వాస్తవాన్ని గ్రహించేలా, వారికి అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాలు చేపట్టాలని మేధావులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీర్లకు ఆయన సూచించారు. దివంగత ముఖ్యమంత్రి ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో తాను శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్నానని గుర్తు చేశారు. మొత్తానికైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈరోజు జూలకంటి రంగారెడ్డి చెప్తా ఉన్నాడు. నిన్న తెలంగాణ జనసమితి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోదండరాము, కేఎల్ విశ్వేశ్వరరావు, జూలకంటి రంగారెడ్డి మరి వీళ్ళందరూ పాల్గొని పూర్తి స్థాయిలో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ చర్చలు చేయడం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఎవరు దొంగ అనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతుందా? ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా నోరు తెరిస్తే 1,00,000 కోట్ల రూపాయలని ఈరోజు కేసీఆర్ నిరుపయోగంగా మార్చిండు అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎన్ని రోజుల పాటు మీరు కేవలం దాని మీద మేము కమిటీలో చేస్తాము, మేము సూచనలు తీసుకుంటాము, మేము అది చేస్తాము, దానికి అవసరమైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని పిలిపిస్తాము అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరు పోయి కూర్చొని అవుతుంది తప్ప ఎందుకు ఆ ఎల్ఐటీని ఈరోజు ఎల్ఐటీ అధికారులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఇప్పటి వరకు ఆ బీఆర్ఎస్ పార్టీకి వంతమైన అధికారుల మీద సస్పెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన విషయంలో అందులో ఎవరి హస్తమైతే ఉందో వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఆ విషయం చెప్పండి. ఒకవేళ కనుక ఈ 5 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఏమైనా తప్పులు చేస్తే మాత్రం వచ్చే 5 ఏళ్ల తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి రాకుండా కేటీఆర్ అధికారంలోకి వచ్చింటే 5 రోజులలో అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డిని. వాళ్ళకి ఆ దమ్మున్నది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడు మరి అంటే ఎల్ఎన్టీ సంస్థలతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అందుకే దీన్ని ఇట్లా సాగదీస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ ఎక్కడ దొంగ అని చెప్తారో అని చెప్పేసి భయపడి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రివర్గంతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఆ కేసును తప్పుదారి పట్టించుకోవడం కోసం మెల్లమెల్లగా అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైతే పార్లమెంట్ ఎన్నికల వరకు తీసుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైతే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయింది, 5 నెలలు అయిపోయింది. ఇప్పుడు 6 నెలలు నడుస్తుంది. మరి మార్చి నడుస్తుంది, 6 నెలల కాలం అయింది. ఇంకో నెల రోజులు అయితే ఎలక్షన్స్. మరి లోక్సభ ఎన్నికల రాక తీసుకొచ్చారంటే 6-7 నెలలు పొడిగించారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని అని అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రేమ చూపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయకూడదనే క్రమంలోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఆమెను బూజీగా చూపించి అరెస్ట్ చేయకుండా చేస్తూ ఉంది, వాళ్ళను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా క్లియర్గా బీఆర్ఎస్తోనే వంతపాడుతూ బీఆర్ఎస్ చేసిన అక్రమాల మీద ఎక్కడ కూడా నిజ నిర్ధారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేయడానికి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రజలకు కనబడే విధంగానేమో తిట్టుకుంటారు, మళ్ళీ కేసులు పెట్టాల్సిన దగ్గరనేమో వాళ్ళ మీద కేసులు నమోదు కాకుండా చూసుకుంటారు, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయం.